మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. కానీ ఈ దినము ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఇదైనను అనేక రీతులుగా అనేక కోణాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడ సమర్థుడు. హల్లెలూయా. సమర్థుడా సమర్థుడా? సమర్థుడు. చదువుతున్నప్పుడు మనకు తెలిసిన విషయమేగా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ధ్యానంలోనికి వెళుతున్నప్పుడు దేవుడు ఎలా నడిపిస్తారో మనకి అంతు చిక్కదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దినం ధ్యానం కొరకు దేవుని సన్నిధిలో నేను అలా, ప్రభువా మరి దినం ఏంటి నాయన, ధ్యానం అయిపోయింది కదా, మరి ఏమైపోయింది మీకు అందరికి గుర్తుంది, చెప్పడానికి కొంచెం సంకోచిస్తారంతే. మారు మనస్సుకు తగిన ఫలాలు అయిపోయింది. అందుకని ప్రభువా మరి ఈ దినం కొరకు ఏముద్దేశించావు తండ్రి అంటే ఈ మాటనే దేవుడు బయలుపరిచారు. అప్పుడు ధ్యానిస్తుంటే ఇంతకు మునుపు ధ్యానం వేరు, ఈ ధ్యానము వేరు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు విని గ్రహించుకోగలిగేటువంటి మనస్సుతో మనల్ని అభిషేకించునుగాక. మనందరము వినుట మట్టుకు వినువారము గాక, గ్రహించేటువంటి అనుభవం ఉందుముగాక. ప్రభువు అంశముల నుండి మనతో మాట్లాడును గాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు అతీతులు నాయన. మీరే మాట మాట్లాడిన ప్రభువా, ఆ మాటలో ప్రభువా జీవం దాగుంది, శక్తి దాగుంది. మా జీవితాలకు, జీవన విధానాలకు క్షేమం దాగుంది. మీ నామము గాక వేరొక నామం మాకేది, మీరు గాక వేరొక దేవుడు మాకేడయ్యా. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, నీ మహోన్నతమైన ఉచితమైన కృప కొరకు కృతజ్ఞతలు నాయన. దేవా, నీవు నీ వాక్కు చేత మమ్మను బాగు చేస్తున్నావు. అందును బట్టి మేము బాగుపడుతున్నాం. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి అంశములో నుండి మరి దినం ధ్యానం కొరకు మీరు ఉద్దేశించిన ఉద్దేశ్యములు ఘనమైనవి నాయన. అవి మాకు అంతు చిక్కవు, అవి మేము తొంగి చూడలేము. కృపా సత్య సంపూర్ణుడా, ఎవరికి ఏ మాట కావాలో నీ వెరుగుదు. కృపామయుడా, ఆ మాట కొరకు మేము వేచి ఉన్నాం. నిలిచి ఉన్న దాన్ని నేను కాదయ్యా, నా వలన ఎవరికి ప్రయోజనం కాదు. నిలిచి ఉన్నవారు మీరు. మీ మాట, మీ ప్రకటన, మీ వాక్కు మాకు క్షేమం నాయన. క్షేమాధారాన్ని కలిగించగలిగి నీ మాట కొరకు వేచి ఉన్నాం. మమ్మను తృప్తిపరచండి, కృప చూపించండి. మమ్మను మీ మాటలు అన్వయించుకుని నూరంతలుగా ఫలించుటకు ఫలభరితంగా మార్చమని, నిద్రమత్తు ఆత్మను తొలగించమని. ఈ దినం సజీవ లెక్కల్లో ఉన్నామంటే కేవలం నీ కృప. మరి సహోదరులు వెంకటేశ్వరరావు గారి విషయంలో నువ్వు చేసిన అతీతమైన కార్యాన్ని బట్టి స్తుతి కలుగునుగాక. కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా ఈ ధ్యానాన్ని గ్రహించండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి వ్రాసినటువంటి మాట ఏంటంటే, యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గుర్తుపెట్టుకోండి. యెహమందు అంటే ఈ లోకములో ధనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. ఏమొస్తుందండి? గర్వం వస్తే మన దేవునికి చాలా చిరాకు పడుద్ది. ఏమొస్తే? గర్వం వస్తే. అందుకని గర్విష్ఠులు దేవుని రాజ్యములో నిలవరు, దేవుని రాజ్యానికి ప్రవేశించరు. అందుకని యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ముందు ధనం రాగానే గర్వం వచ్చేయకూడదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎగిరిపోకూడదు ఏరోప్లేన్ లాగా. అర్థమైందా? కాక అంటే యెహమందు ధనవంతులు అయిన వారు గర్విష్ఠులు కాకుండా మరి ఏం చేయాలంట? అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక. ఈ ధనం ఏ ధనం? ఈ ధనం, ఈ లోక ధనం ఏ ధనం? అస్థిరమైన ధనం. ఫస్ట్ ఏంటంటే యెహమందు ధనవంతులైన వారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గర్విష్ఠులు కాక.
రెండవ మాట ఏంటంటే అస్థిరమైన ఈ ధనమందు నమ్మకం పెట్టుకోక. ధనం ఉంది కదా, అన్నీ అయిపోతాయి, నమ్మకం ఉంచకండి, నా వైపు చూడాలి. మీకు తెలియలేదా ఇంతవరకు? వాక్యం చెప్తుంటే ఎవరి వైపు చూడాలండి? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి వైపు చూడాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం వైపు చూడాలి. మరి అర్థమైందా? ఇప్పుడు అస్థిరమైన ధనమందు ఏముంచకూడదు? నమ్మకం ఉంచకూడదు. ధనం మీద చాలామంది నమ్మకం పెట్టుకుంటారంట. ధనమే దేవుడు, డబ్బు ఉంటే కొండ మీద నుండి కోతి వచ్చేస్తా. సామెత మాత్రమేనండి, సామెత మాత్రమే. రెండవ మాట అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా. మూడవ మాట సుఖంగా అనుభవించటకు సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని కూడా మన దేవుడు మనకు ధారాళంగానే ఇస్తాడంట. హల్లెలూయా. మనం సుఖంగా జీవించాలంటే మనకి ధారాళంగా కావాలి, అవునా కదా? సమృద్ధిగా కావాలి. అంటే దేవుడు అన్నాడు, ఈ లోకమందున్న ధనము యందు నువ్వు నమ్మిక ఉంచకు, సమస్తము. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, డబ్బుతో కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. కానీ దేవుడే గనక మన యందు ప్రేమ కలిగి ఉన్నారనుకో, మనకి ఏదైనా చెయ్యగలరు. హల్లెలూయా. డబ్బు ఏదైనా చేయగలదా? ఏమీ చేయలేదు. దేవుడు ఏమైనా చేయగలడా? ఎస్, దేవుడు ఏమైనా చేయగలడు. అందుకని ఆయన అంటున్నారు, సమస్తమును మీకు ధారాళముగా. సమస్తము అన్నారు అక్కడ, అంటే డబ్బు సమస్తాన్ని చేయలేదు. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించుము. ఆజ్ఞ, ఆజ్ఞ అంటే మనకు భయం కదా. ఆజ్ఞ అంటే ఏంటంటే మనకి ఆజ్ఞాతిక్రమము పాపం. కాబట్టి ఆజ్ఞ అనేటప్పటికి మనకి ఏమొస్తుంది? ఏమైపోతాం? అలర్ట్ అయిపోతాం. అందుకని ఇది ఏంటంట? ఆజ్ఞాపించుము, నాట్ బోధించుము. ఆ బోధ ఎలా ఉండాలి? ఆజ్ఞగా ఉండాలి. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ధ్యానం చేస్తున్నటువంటి ఎర్రడోని క్యాంపస్ సంఘమా, మీకు అంటే మీలో ఎవరున్నాం? దైవ జనాంగంగా మేము విశ్వాసులుగా మీతో ప్రభువు చెప్తున్న మాట, ఆజ్ఞగా చెప్తున్న మాట. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో దేవునికి సిరికి ఒకడు దాసుడుగా ఉండలేడు. ఉంటే దేవుని కన్నా దాసుడుగా ఉండాలి, లేదా ధనానికైనా దాసుడుగా ఉండాలి. దేవునికి దాసుడుగా ఉంటే దైవ వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. ధనానికి దాసుడుగా ఉంటే సైతానుగాడి యొక్క ప్రణాళిక నీ ఎడల నువ్వు నెరవేర్చిన దానవు, నెరవేర్చిన వాడవు అవుతావు. దేవునికి సిరికిని ఒకడు దాసుడుగా ఉండలేడు, ఒకడికి మాత్రమే దాసుడుగా ఉండాలి. అవునా? ధనం ఎటువంటి పాత్రను పోషించిందో చూడండి. మానవ జీవితంలో ధనం ఎటువంటి పాత్రను పోషించింది, దేవుడు ఎటువంటి పాత్రను పోషించాడు, అసలు దేవుడు ఎటువంటి పాత్రను పోషించాలి, ధనం ఎటువంటి పాత్ర పోషించాలి మన జీవితంలో. దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలంటే మీరు అందరూ ఏకదాటిగా చెప్పగలరు. దేనికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి? దేవునికే. ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కానీ ధనం మనకి ఎలా కావాలి? ధారాళంగా కావాలి, సమృద్ధిగా కావాలి. ఏమైనా లేకపోతే లోటే కదా. అలాగని దేవుడు ధారాళంగా ఇవ్వనివాడా? ప్రభువు ఏమంటున్నారు? సమస్తమును. హల్లెలూయా. ఆ సమస్తమును ఏముంది? డబ్బు ఇవ్వలేనిది ఉంది. హల్లెలూయా. ఆరోగ్యం ఇవ్వగలదండి డబ్బు? చాలామంది అనుకుంటారు కొండ మీద కోతే తిరిగి వచ్చేద్దండి, డబ్బు కట్ట డాక్టర్ దగ్గర పాడెత్తే బతికించేస్తాడండి మమ్మల్ని. ఎంతమంది లేరు ధనవంతులు? కోటీశ్వరులు ఎంతమంది లేరు? కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎకరాలకు భూస్వాములు 100 ఎకరాలు 1000 ఎకరాలు కోటీశ్వరులు ఎంతమంది లేరు? మరి ఎంతమంది కనుమరుగైపోయారండి మన కళ్ళ ముందే? డబ్బు సమస్తమును చేయలేదు. కానీ మానవుడు అనుకుంటాడు డబ్బు ఏదైనా చెయ్యగలదు. ఒక గదిలో పెట్టేసి నిన్ను డబ్బు పెట్టేస్తాం, తినే
పోనీ బంగారం పెడతాం తినే, చేయగలదండి? ఏమీ చేయలేదు. సమస్తము చేయగలిగిన వాడు, మనము సేవిస్తున్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన హస్తములో నిత్య సుఖములు గలవు. ఆ సుఖములు ఎవరికి ఇవ్వడానికి? నీకివ్వడానికి. ఒక లిస్టు చెప్పనా? సకల విధములైన ఆశీర్వాదములు కలవు, నిండు నెమ్మది కలదు, సమాధానము కలదు, సౌఖ్యము కలదు, సుఖ జీవనము కలదు, టోటల్గా దీర్ఘాయుష్యు కలదు. హల్లెలూయా. సమస్తమును ధారాళముగా దయచే దేవుడు ఏమివ్వగలడు నీకు? ఏది ఇవ్వలేడు నీకు? ప్రశ్నించుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఆహారం ఇవ్వగలడు, వస్త్రం ఇవ్వగలడు, నివాసం ఇవ్వగలడు, నిన్ను ఉద్ధరించగలడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోగలడు, నిత్య రాజ్య మహిమలోనికి నిన్ను తీసుకుపోగలడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది కానీ, చేయలేనిది కానీ, చేయజాలనిది కానీ ఏదీ లేదు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు, ధనము వలన మనకి జీవము రాదు. దేని వలనమ్మా? ధనము వలన మనకి జీవం రాదు. అంటే ధనము వలన మనకు పరలోకం రాదు. ధనమే మన దేవుడు కాదు, దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఈ లోకములో కొంత ధనం వచ్చేటప్పటికంట 2 కళ్ళు స్థానం తప్పంట నడినెత్తికెక్కుతాయంట. అది మన దేవుడు కూడదు అన్నారు. ఏం కూడదమ్మా? కళ్ళు సరైన స్థానంలో ఉంటేనే కదండి కనబడతాయి. నెత్తి మీదకి వెళ్తే కనబడతాయండి? ఎవరికి ప్రమాదం? నెత్తి మీదకి వెళ్తే కనబడతాయండి? కొంతమందిని నేను గమనించగలను, దైవజనుల దగ్గర మాత్రం చాలా దీనంగా. ఎలాగా? నేను చెప్పిన మాటే పదమే చెప్పమంటున్నాను ఏమా, అంతేనా? ఏమన్నా చెప్పమంటున్నాను లేనిది ఏమన్నా? చాలా దీనంగా 2 చేతులు కట్టేసుకుని 2 చేతులు నలిపేసుకుంటూ, అంతా దేవుడేనండి, దేవుడు లేనిది ఏది లేదండి, అంతా దేవుని దయండి, అలాగండి ఇలాగండి. కానీ పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏమెక్కి? నేనే కదా అడుగుతున్నా, చెప్పండి. పొగరెక్కి. వాళ్ళ పొగరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే నడినెత్తి మొదలుకొని అరికాలు గోటు వరకు పొగరుతో నింపబడి ఉంటారు వీళ్ళు. పొగరు మాటలు, పొగరు ప్రవర్తన, పొగరు స్థితిగతులు. దేవుడు చూడడా? కళ్ళు మూసుకుంటాడా? కొంతమంది అంతా దేవుడేనండి, అంతా దేవుడేనండి, మా సామర్థ్యమే, ఎవడన్నా ఇట్టాడా మాకు? ఎక్కడ? అదిటి నాలిక, నరం లేని నాలుక 400 అబద్ధాలు ఆడతారంటే అందులోకి అబద్ధం ఇది. ఎవడన్నా ఇట్టాడా మాకు? మరి మందిరంలో ఎందుకు అలాగుండవు? దైవజనుల దగ్గర ఎందుకు అలాగుండవు? పక్కోడి దగ్గర ఎందుకు పొగరు కనపరుస్తావు? అంటే నువ్వు దేవుని ఎదుట సరిగా లేవన్నా కదా. నీ నడత దేవుని ఎదుట వాక్యానికి విరోధంగా ఉంది. నీ నడత దేవుని ఎదుట సరైనదిగా కనబడడం లేదు దేవుడు చూస్తున్నప్పుడు. మరి ఎలా కనబడుతుందంటే వేషధారణగా కనబడుతుంది. వేషధారణగా కనబడుతుందా లేదా? చూపించానా లేదా? నేను మీకు వాక్యంలో చూపించాను లేదా? ఎప్పుడూ కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి తత్వం ఉండాలి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలి, దేవుడు వింటున్నాడు మన మాట, దేవుడు చూస్తున్నాడు మన ప్రవర్తన. ఆఖరికి హృదయములో నీకు తలంపు పుట్టక మునిపి ఆయన ఎరిగిన దేవుడు, నువ్వు తల పొగరెక్కి మతి తప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కళ్ళు మూసుకుంటాడా? మరి నేటి క్రైస్తువుల యొక్క భక్తి దేవుని ఎదుట సరైనదేనా? ఊరికే ప్రభువు మాట్లాడతాడా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇంతవరకు మనం చెప్పుకున్న క్యారెక్టర్లు ఏం కనబడింది మీకు? గర్వం కనబడింది, తల పొగర కనబడింది. సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇక్కడేనా అంటే సాక్ష్యం చెప్తారు, సార్వత్రిక సంఘం చెప్పదా? మరి అందులోకి వెళ్ళండి, ఇంక అక్కడికి వెళ్ళకండి, రండి ఇక్కడ ఉండండి. సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, దైవజనులు చూస్తారు, సంఘస్థులు చూస్తారు. మరి పొగరెక్కి మాట్లాడుతున్నప్పుడు, పొగరగా ప్రవర్తిస్తున్నప్పుడు, నడినెత్తికెక్కినప్పుడు కళ్ళు
మతి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, నాకేంటి అన్నప్పుడు, ఇదంతా నాదే అన్నప్పుడు, నా రెక్కల కష్టార్జితం అన్నప్పుడు, నీ రెక్కలు ఓడగొట్టే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ రెక్కలు ఓడగొట్టే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఏమీ మహిమ రాలేదు. ఒకవేళ ఆ రోజు మహిమ వచ్చిందేమో, మరుక్షణము నీ తలపొగరు, నీ గర్వం ఏం చేసింది? చెప్పడానికి బాధేస్తుందా? ఫలం పోయింది. ఫలం ఏమైపోయింది? గాలి విసరకుండానే రాలిపోయింది. నువ్వే రాలి చేసుకున్నావు. దేవుని ఎదుట ఒకలా, దైవజనులు ఎదుట ఒకలా, అనుకూలులు ఎదుట ఒకలా, ప్రతికూలులు ఎదుట ఒకలా ఉన్నావో, దేవుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది. ప్రభువు మనతో మాట్లాడుతున్నది వేషధారణ చెయ్యండి అని కాదు. ప్రభువు మనతో మాట్లాడుతున్నది తెలియకపోతే తెలుసుకోండి, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ఎలా ప్రవర్తించాలో అది కూడా మీరు తెలుసుకోండి. లేకపోతే అది నా విషయంలో అక్రమమైపోద్ది. అక్రమమైనది దేవుని ఎద్దకు చేరదు. అక్రమమైనది ఫలముగా మనకి ఉండదు. మనం తల పొగరెక్కి మాట్లాడకూడదు, కళ్ళు నడినెత్తికెక్కి మాట్లాడకూడదు, మన ప్రవర్తన మన తీరే అన్నట్టు ఉండకూడదు. దేవుని ఎదుట విధేయతతో, నమ్రతతో తగ్గించుకొని ఎలాగ ప్రభు ఎదుట సాక్ష్యం చెప్తున్నామో, ఎలా ప్రభువుని కనపరుస్తున్నామో, దైవ జనాంగం దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఎగ్జాక్ట్గా నువ్వు బయట కూడా అలా మాట్లాడితే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనుష్యులు చూస్తారు, తద్వారా దేవునికి మహిమ అప్పుడు వస్తుంది. అర్థమైందా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వం రాకూడదండి. ఒకప్పుడు తినడానికి తిండి లేదనుకోండి, ఈ రోజున 3 పూటలు తినడానికి తిండి ఇచ్చాడనుకో, నీకు ఇష్టం వచ్చింది వండుకుని తిను. నేను కాబట్టి వండుకుంటున్నాను అనుకో. అది నేను కాబట్టి వండుకుంటున్నాను, నేను కాబట్టి కొనగలుగుతున్నా, నేను కాబట్టి కట్టగలుగుతున్నా, ఎవడుంటాడో నాలాగా అన్నావో, నిన్నడత దేవుని ఎదుట విపరీతంగా ఉంది. అన్నావో కాదు, అనుకున్నావో, నీ నడత దేవుని ఎదుట విపరీతంగా ఉంది. ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి నేర్పుతున్నాడండి మనకి. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆయన ధననిధిలో నుండి మనకు నేర్పుతున్నాడండి. హల్లెలూయా. మనకి ఆనాటి స్థితి, ఈనాటి స్థితిని బట్టి ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుకోవాలి. కానీ నీకు సౌకర్యాలు పెరగచ్చు. నువ్వు పూరు గుడిసెలో ఉంటే 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకో, నో ప్రాబ్లం. నువ్వు కుర్చీలో కూడా వేసుకోలేని పరిస్థితులు ఉంటే నీకున్న దాన్ని బట్టి సోఫాలు దూర్చాయి, నో ప్రాబ్లం. ఏమన్నా కొనుక్కో, కట్టుకో, చూపించుకోకో. ఏం చేయకూడదు? కొంతమంది అపార్థం చేసుకోకండి, మేము కొనుక్కున్నామండి చూపించుకుంటే ఇది తప్పడతారు, అక్కడికి వెళ్ళిపోకండి. చూపించుకోవడం అంటే అది కాదు, నేనే, నాదే. గర్విష్ఠులు దేవుని రాజ్యంలో ప్రవేశించరండి. ఒక కోణములో దీనిని మనం ధ్యానం చేసుకుంటే ఇది కూడా ఒక టైప్ గర్వము. కనబడిపోతుంది కదా, వినబడిపోతుంది కదా. ఇదేంటండి? గర్వము. ఏ దినాన కూడా మనం ఎంత ఎదిగినా ఒదిగొండగలగాలి. హల్లెలూయా. ఏమండి, చెట్టు ఫలాలతో ఉన్నప్పుడండి ఒదుగుంటుందండి. ఏ ఫలము లేక రెండు ఫలాలు ఉంటే ఎగిరేద్ది అనమాట, ఇంకా మామూలుగా కాదు. ఏ దినాన కూడా మన స్థితిని బట్టి దేవుని స్తుతించడం, మనకున్న దాన్ని బట్టి గర్వించగా దేవుణ్ణి మహింపరచడము. మనము చూపించుకోక్కర్లే, వాళ్ళు చూస్తే చూడనివ్వండి, నో ప్రాబ్లం. కొంతమంది చూసి చాలా ఎక్కువైపోయింది అనుకుంటారు, అది తప్పే. కొంతమంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మనం చూపించుకోకపోయినా, ఇది కూడా ధ్యానం చేయాలి కదా, చూసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయింది అంటారు. కానీ నువ్వు ఏ దృష్టితో చూసావో దానిని బట్టే ఉంటుంది. నువ్వు మంచి దృష్టితో చూస్తే దేవుడు స్తుతించేలాగా నువ్వు ప్రవర్తిస్తావు, నడుస్తావు. నువ్వు చెడు దృష్టితో చూస్తే అంటావు, దేవునికి మహిమ వస్తుందా? రాదు కదా. అందుకని ఈ 2 టైపు క్యారెక్టర్స్ కూడా దేవునికి
ఇష్టం ఉండదు. చూపించుకున్న క్యారెక్టర్ ఇష్టం ఉండదు. చూపించుకోకపోయినా చూపించేసుకుంటుందని అపోహపడిన క్యారెక్టర్స్ ఇష్టం ఉండదు. కానీ మనమే క్యారెక్టర్ని అన్వయించుకోవాలి అంటే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడము, ఏ దినాన కూడా తల పొగరెక్కి మాట్లాడకపోవడము, ప్రవర్తించకపోవడము, ఇటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. తల పొగరెక్కి మాట్లాడి ప్రవర్తిస్తే దేవునికి మహిమ రాదు. చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఆరిపోసుకోక తప్పదు, అందరి నోట్లలోనూ ఉండాల్సి వస్తుంది. కానీ యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వంతో ఉండొద్దు. నీకు ఏదైనా కావలసిన సమృద్ధి. సమృద్ధి అంటే ఏంటి? నువ్వు తినగా మిగులుతుంది, అంతే కదా. సర్వ సమృద్ధి ప్రభువిస్తాడు ఆయన కృపలో. కానీ ఏ దినాన కూడా హెచ్చిపోకూడదు. ఏ దినాన దేనిని బట్టి కూడా హెచ్చిపోకూడదు. ఎప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నువ్వు హెచ్చిపోయావంటే ఎవరు చూస్తున్నారు అని భయం ఉండాలి. నీకు భయం ఉండాలి. కొంతమందికి ఎప్పుడు భయం ఉంటుందో తెలుసా? గర్వం అలా ప్రవేశించగానే లూసిఫర్ని దేవుడు గెంటేసాడు. అవునా? అవునా? హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని నియమింపబడినటువంటి దినాన అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తే జనాలు పిచ్చెక్కిపోయి కేకలేస్తున్నారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. ఆహా అన్నాడంట. నోట్లో పురుగులు వస్తాయి, దబేలు పడిపోయి చచ్చిపోయాడు. అలాంటి పరిణామాలు జరగట్లేదు కదా అని అనుకోవద్దు. అవి మన కళ్ళ ముందు ఉంచుకుంటే ఏ దినాన గర్వం రాదు. హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే దైవ వాక్య ఉపదేశములో నుండి ప్రభువు దృష్టాంతాలుగా మనకు బోధపడు నిమిత్తము, హెచ్చరికకరంగా నిలబడు నిమిత్తం ఎవరినైతే నిలబెట్టాడో వారిని మన కళ్ళ ముందు నిలుపుకుంటే, నేను కాబట్టి అని ఒక్కసారి ఆలోచన వచ్చిందనుకో, హేరోదు గుర్తు రావాలి. నేను కాబట్టి అనే ఆలోచన వచ్చిందనుకో, గర్వించినటువంటి లూసిఫర్ గుర్తు రావాలి. పరలోకం ఉండదు అనుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా అన్వయించుకుంటాం మనం? హేరోదు పురుగులు పడి వెంటనే చనిపోయాడు. మరొక వ్యక్తి త్రోసివేయబడ్డాడు, కెరూబు త్రోసివేయబడ్డాడు. మరి ఇప్పుడు వెంటనే రావట్లేదు కదా. అందుకని మనం పరలోకం నుండి త్రోసివేయబడతాము. పరలోకం నుండి ఏమవుతుంది? త్రోసివేయబడతాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దేనిని బట్టి కూడా మనం గర్వించొద్దు, స్తుతించుదాం. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ మనం ఏం చేద్దాం? స్తుతించుదాం. ఏ రకంగా అయినా ఎలా ఉన్నా ప్రభువుకే మహిమ కలగాలి, ఘనత కలగాలి, ప్రభావాలు కలగాలి. రెండవ మాట ఏంటంటే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుకో. ఇది నమ్మిక ఉంచాల్సినటువంటి ధనం కాదు. దీన్ని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యం ప్రవేశించము. దీనికి ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మీరు నమ్ముకుంటున్నటువంటి ధనం మిమ్మల్ని జీవములోనికి ప్రవేశపెట్టలేదు. లోకాసు వార్తలో రాయబడి ఉంది. అందుకని మనం ధనం మీద దృష్టి పెట్టకూడదు, ధనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోకూడదు, ధనాన్ని బట్టి ఏమైపోకూడదు, విర్రవేగకూడదు. కొంతమందికి ధనం ఉంటే ధైర్యం అంటండి. తెలిసలేదా మీకు? తెలియదేమోనే. కొంతమందికి ధనం ఉంటే ధైర్యం అంటండి. పెళ్లి చేయడానికి బీరువాల కట్లుంటే ధైర్యం. అనారోగ్యం వచ్చిందంటే నో ప్రాబ్లం, కట్లున్నాయి. పిల్లల్ని చదివించుకోవాలంటే కట్లుంటే ధైర్యం. జీవితము కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానికి కట్లున్నాయి. కారణం నేనంటాను, కట్లు లేకపోయినా దేవుణ్ణి నడిపించగలడు. హల్లెలూయా. సమస్తమును ధారాళంగా దయచేయగలడు. నీ కంటికి ఒక్క రూపాయి కనబడకపోయినా అద్భుతం చేయగలడు. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవగలడు. అసాధారణ క్రియ చేయగలడు. అది నీకు అద్భుతం అవుద్ది. ధనం మీద ఆధారపడి బీరువాల్లో పెట్టుకున్నటువంటి డబ్బును బట్టి కాలు మీద కాలు వేసుకున్నావు అనుకో, కాలు ఉడిపోద్ది ఏదో రోజు. అర్థమైందా? ఏమండి, ఎంతమందిని చూడలేదండి ధనం కలిగిన వాళ్ళు, కోట్లకు పడగలెత్తున వాళ్ళు కాళ్ళు పోయి ఇళ్ళ దగ్గర కూర్చుని ఉంటున్నారండి. ఏ ధనం లేదా వాళ్ళకి? చూడండి, అస్థిరమైన ధనమయందు నమ్మకం పెట్టుకోకండి. అదొక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోద్ది. ధనం ఒక రోజు మనల్ని ఏమైపోద్ది? విడిచి వెళ్ళిపోద్ది.
ఏమండి, మహా బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సునామీ వచ్చి కొట్టుకుపోయినాయి. ఆస్తులు అంతస్తులు అన్నీ కొట్టుకుపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి పడిపోయారండి. వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుని ఉన్నారేమో, ఒకవేళ వాళ్ళు డబ్బులు చూసుకుని ఆహా ఓహో అన్నారేమో, కట్టలు చూసుకుని కోటీశ్వరిని అల్లుళ్ళకి చేసేద్దాం అనుకున్నారేమో, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారేమో. అర్ధరాత్రి వేళ వచ్చేసిందండి. ఏమి వచ్చింది? మొత్తం అంతా ఏమైంది? సముద్రాలు పొంగిపోయినాయండి, వరదలు పొర్లిపోయినాయండి, కరోనా వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందండి. వాళ్ళ ఆలోచనలు ఏమయ్యాయి? వాళ్ళ అంచనాలు ఏమయ్యాయి? దేవుడికి సిరికి ఒకడు దాసుడుగా ఉండలేడు. సిరి అనేది వ్యతిరేకం. అది మన పాదాల కింద పాదపీఠంగా ఉండాలి తప్ప మన మీద ఏలుబడి చేయకూడదు, ఎంత డబ్బున్నా. అర్థమైందండి? దాని మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకండి. మా పిల్లలకు బోళ్ళు సంబంధాలు వచ్చేస్తున్నాయి. ఇంకా కోటీశ్వరుడు, కోట్లు పడగెత్తినోడు కోసం చూస్తున్నాం మేము. మామూలు వాళ్ళు వద్దు మాకు. మా రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? ఎప్పుడు వచ్చింది రేంజ్? నీకు పుట్టుకతో వచ్చిందా? మా రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? మేమెక్కడ, వాళ్ళు ఎక్కడ? అసలు ఈ సంబంధం ఎవడ తెచ్చాడు? వాడి మీదకి వెళ్ళిపోదాం దెబ్బలాడికి. డబ్బు ఉందని. మొత్తానికంట ఈ డబ్బు అంతా డాక్టర్లకు వెళ్ళిపోయిందంట. ఎవరికి? యాక్టర్స్ కాదు, డాక్టర్స్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత కోటీశ్వరులు రారు కదా మరి. అప్పుడు ఎవరంట దిక్కు? ఇంతకు ముందు వచ్చిన సంబంధం మా రేంజ్ ఏంటి అన్నాం కదా, వాళ్ళే దిక్కు. అందుకేనండి డబ్బుని నమ్ముకోవద్దు. బీరువాలో ఉన్న దాన్ని నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోండి. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. నీకు ఏదున్నా లేకపోయినా దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి చూసుకో. దేవుడే నీకు అండ, దేవుడే నీకు సర్వం, దేవుడే నీకు కొండ, దేవుడే నీకు సమస్తం, దేవుడే నీకు సర్వమై ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. డబ్బును బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. ఉందా కదా అని ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. ఉందా కదా అని తెచ్చిపెట్టేసుకోవద్దు. ప్రభువా ఈ చిత్తం ఏంటి? వివాహం విషయంలో ఎవరిని చిత్తం? వ్యాపారం విషయంలో ఎవరిని చిత్తం? ఇల్లు కట్టే విషయంలో ఏది నీ చిత్తం? చేను కొనే విషయంలో ఏది నీ చిత్తం? ఉందా కదా అనుకుని దేవుణ్ణి పక్కన పెట్టి వెళ్ళిపోతే సమృద్ధి కలిగిన వెళ్ళిపోయిందండి. దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరో నయోమి రిక్తురాలిగా వచ్చేసిందండి. ఏమైపోయింది? డబ్బును నమ్ముకుంది, సంపాదన నమ్ముకుంది, ఇంకా మహాభివృద్ధికి వెళ్ళిపోదాం అనుకుంది. ఏమైపోయింది? రిక్తురాలైపోయింది. కానీ బెత్లెహేములో ఉన్న వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారు? ఏమైపోయారు? పాడైపోలేదు. దేవునికి స్తుతి కలుగునగా. మన ధ్యేయం ఏంటో తెలుసా? మన లక్ష్యం ఏంటో తెలుసా? మన సంకల్పం ఏంటో తెలుసా? దేవునిలో మనం ఉండడం మన సంకల్పం, దేవుడే మన లక్ష్యమై ఉండడం, దేవుని వాక్యం యొక్క నెరవేర్పే మన జీవిత గమనమై ఉండడం. హల్లెలూయా. ఏది మాట్లాడాలన్నా ప్రభువు మనతో సుస్పష్టంగా అనేక దృష్టాంతాలలో నుండి మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తుతి కలుగునుగా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సమస్తమును ధారాళంగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇప్పుడు మనకి ఇది ఆజ్ఞ. అంటే ఆజ్ఞ అంటే ఏదేమైనా దేవుడే సమస్తమును మనకు ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్. ఏది ఏమైనా ఆయనే మనకు సర్వం. ఏదేమైనా ఆయనే మనకు సర్వస్వం. డబ్బు కాదు, హోదా కాదు, పలుకుబడి కాదు, ఘనత కాదు, మెప్పు కాదు, సుకీర్తి కాదు, మరి ఏది కాదు. సమస్తమును ధారాళంగా దయచే దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇద్దరు ధనవంతుల్ని మనం లూకా శుభవార్తలో చూడగలుగుతాం. ఇద్దరు ధనవంతుల్ని. ఒక ధనవంతుడు ఎలా ఉన్నాడంటే, ఆ సమయంలోనంట, ఆ దినాల్లోనంట అతని పంట విస్తారంగా పండేసిందంట. అతను విస్తారంగా పండిన పంట చూసి ఉబ్బి తబ్బింపైపోయి ఏమనుకున్నాడంటే, నాకు గొడౌన్స్ ఉన్నాయి, వాటిని నేను పడగొట్టి పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టుకుని ఆ గొడౌన్స్లో
నా ధాన్యాన్ని నేను స్టాక్ పెట్టుకుని, ఆస్తిని నేను సమకూర్చుకొని, నా ప్రాణముతో నేను ఇలా అనుకుంటా, నా ప్రాణమా తిను తాగు సుఖించు. అంటే ఇతడు దేనిని నమ్ముకున్నాడు? యెహోవామందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక దేవుని యందే నమ్మిక ఉంచాలి అని దేవుడు చెప్తుంటే, ఈ ధనవంతుడు క్రైస్తవుడే, అన్యుడు కాదు. ఈ క్రైస్తవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడండి? ధనం మీద నమ్మకం పెట్టుకుని, ధనమే దేవుడు అనుకుంటూ, ధనమే సర్వం అనుకుంటూ, ఈ ధనం కడస్వరి శ్వాస వరకు కూడా కాలు మీద కాలేసి కూర్చుని తిన్నా సంపాదన తరగదు, ఇదే నన్ను ఉద్ధరించేస్తుంది అని ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు వచ్చేసి అతనికి. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ధనం ఏమైపోద్ది? అసలు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు అని అంటే, ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సీదా నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకు? అక్కడ రాయబడి ఉంది, దేవుని యందు ధనవంతుడు కాక తమ మట్టుకే తాము ధనవంతుడు. దేవుని యందు ధనవంతుడు కాలేదు ఇతను. ఎవరి మట్టుకు ధనవంతుడు? తన మట్టుకు తాను ధనవంతుడు, తనకు తానే ధనవంతుడు. దేవుని దృష్టికి ధనవంతుడు కాదు. నిజంగా అతడు ధనవంతుడే కదండి. నిజంగా కూడా ఎకరాలు ఉన్నాయి కదండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అందరూ సాల్వర్ కప్పుతున్నారు, దండేస్తున్నారు, ప్రతిదానికి అగ్రస్థానంలో కూర్చోబెడుతున్నారు కదండి. మరి దేవుని దృష్టికి ధనవంతుడిగా కనబట్టలేదా? ప్రభువు కళ్ళు ఏమన్నా కొంత సైటా ప్రభువుకి? ఎందుకు? ఏం చూస్తాడు ప్రభువు? వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని చూస్తాడు. హల్లెలూయా. వాక్యానికి అనుకూలమైన జీవితం ఏంటి? యెహోవామందు ధనవంతులైన వారు ధనమయందు నమ్మకం ఉంచకూడదు, గర్విష్ఠులు కాకూడదు. కానీ ఈయన ఏం చేశాడు? రివర్స్లో, అంటే వాక్యానికి విరోధంగా, అంటే అక్రమంగా ఉన్నాడు ఒక ధనవంతుడు. అర్థమైందా? రెండవ ధనవంతుడి దగ్గరకు వస్తే, ఆ రెండవ ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, ఆస్తులు, అంతస్తులు, పాస్తులు అన్నీ కూడా చాలా గంభీరంగానే ఉన్నాయి. అలాంటప్పుడు అతను గేటు ముందు దరిద్రుడు వచ్చి దేహి అని నిలబడితే దరిద్రుడు కనబడట్లే. గేటు ముందున్న కుక్క ఎలా కనబడుతుందో, గేటు ముందున్న సాటి అయినటువంటి సహోదరుడు, పొరుగువాడు అయినటువంటి దరిద్రుడు కూడా అలాగే కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఈ ఇద్దరు ధనవంతుల్ని చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనున్నది కూడా మొదటి ఆజ్ఞ వంటిది. మత్తయి సువార్త 23:38. రెండవ మాట మార్కు సువార్త 12:30 కూడా ఇదే మాటను మెన్షన్ చేస్తాడు. ఏంటంటే, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనున్నది ఇది రెండవ ఆజ్ఞ. ఇది కూడా ప్రధానమైన ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలందరికీ, దేవుని బిడ్డలందరికీ ఇది ఎలా ఉంది? విధిగాను ధర్మంగాను ఉంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ ఇద్దరు ధనవంతులను చూస్తే, మొదటి ధనవంతుడు దేవుడు ప్రేమించే అనుభవంలో లేడన్నట్టుగా ధ్యానం చేసుకుందాం. రెండవ ధనవంతుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవంలో లేడు. ఎందుకంటే ఇక్కడ మొదటి ధనవంతుడు సమృద్ధిగా పంట పడిందంటే రెండు కన్నులు ఆకాశము వైపుకి ఎత్తి, రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి, అవసరమైతే దాన్ని చూసుకుంటూ మోకరించి రెండు చేతులతో ప్రభువును స్తుతించగలగాలి. అవునా కదా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను గైకొన్నాడా? అతనికి అంత సంపద చూడగానే, అంత సమృద్ధి చూడగానే, సంపత్తు చూడగానే మొదట ఎవరు జ్ఞాపకం రావాలి? వచ్చాడా? ఆజ్ఞను గైకొన్నాడా? పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాడా? మరి ఏమన్నాడు రివర్స్లో? నా ప్రాణమా తినేయ్, త్రాగేయ్, సుఖించేయ్. ఏమనాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు,
నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము తండ్రి. సర్వ సమృద్ధితో నా పంట చేతికి రావడానికి కృప చూపించావు, నీకు మహిమ కలుగుగాక. హల్లెలూయా అన్నాడండి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభువును ప్రేమించాడా ఈ ధనవంతుడు? ఈ ధనవంతుడు దేవుని ఎదుట ధనవంతుడు కాదండి, దరిద్రుడు. తమ మట్టుకు తామెవరండినా ధనవంతుడు. రెండో వాడు విషయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది మొదటి ఆజ్ఞ వంటిదే అన్నారు. ఈ రెండో ధనవంతుడు పొరుగు వాడిని ప్రేమించాడా? ఆజ్ఞను గైకున్నాడా? ఓదారంగు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, మాకు మిక్కిలి ధనం, అసలు దేవుని వాక్యానికి ప్రియారిటీ ఉందా? లేదు. ఏం చేశాడు మరి? కుక్కలాగా చూచాడు. ఇద్దరు ధనవంతులు కూడా ధనము యందు నమ్మకం ఉంచిన వాళ్ళు. ఈ ఇద్దరు ధనవంతులు కూడా యెహలోక సంబంధమైనటువంటి ధనమును బట్టి గర్విష్ఠులైపోయిన వారు. వాళ్ళకి దేవుడొద్దు, దేవుని వాక్యం ఏం చెప్తుందో వద్దు, దేవుడు ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో వద్దు, అసలు దేవుడు ధనవంతుడిని ఎందుకు సృష్టిస్తాడో కూడా వద్దు. అసలు దేవుడు ధనవంతుడిని ఎందుకు సృష్టిస్తాడండి? ధనవంతులు సృష్టించిన వారు దేవుడే, పేదలను సృష్టించిన వాడు దేవుడే. అసలు ధనవంతుడిని దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? అసలు దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయి వాక్యాన్ని బట్టి అంటే, ఒక ధనవంతుడు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనే మంచి కార్యాలు చేయాలి, ఆజ్ఞలు గైకో. ఎస్ ప్రభువా, ఆజ్ఞలన్నీ గైకున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనమును అమ్మి, నీ ఆస్తిని అమ్మి నువ్వు పేదలకు పంచిపెట్టాయి, పరలోకములో నీకు ఫలం కలుగును. హల్లెలూయా. ఇతడు దేవుని బిడ్డ, ఇప్పుడు ఇతడు ధనవంతుడు. ఇప్పుడు దేవుడు ఏమవ్వాలనుకుంటున్నాడంటే దేవుని యందు ధనవంతుడు కావాలనుకుంటున్నాడు ఇతన్నే. హల్లెలూయా. వస్తుంది మీకు మెసేజ్ అంతా వస్తుంది. ఇప్పుడు వినలేని మెసేజ్ ఇది, అర్థమైందా? ఇప్పుడు దేవుని యందు నువ్వు ధనవంతుడు కావాలి నా ప్రియ సహోదరుడా, ధనవంతుడా, యవనస్తుడా, అధికారి, నా యందు నువ్వు ధనవంతుడు కావాలి. అందుకే నేను నీకు ధనం ఇచ్చాను. ఆయన మార్గం ఏంటి? నేను నీకు ధనం ఇచ్చాను, నువ్వు బీదలను కటాక్షించాలి. ఒకటి, నువ్వు వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు, నీ వలన బీదలు కటాక్షింపబడతారు. ఒక్క దెబ్బకి రెండు కార్యాలు జరిగాయి. బీదలు ఉండక మానరు, బీదలు ఉండక మానరు. ఎందుకు? ధనవంతుడు బీదను కటాక్షిస్తాడో లేదో అని. ధనవంతులు అంటే 100 ఎకరాలే, ధనవంతులు అంటే 50 ఎకరాలే, 10 ఎకరాలే, 2 ఎకరాలు అని అనుకోకండి. దరిద్రుల్లా లేం కదండి మనం ఎవరో దేవుని ధనవంతులమే. దరిద్రుల్లా లేమంటే మనం ధనవంతులమే. హల్లెలూయా. అంటే మళ్ళీ మీరు ఎవరికో ధనవంతులకి లే, మాకు కాదులే, మా చుట్టూ ఉన్నారు ధనవంతులు, వాళ్ళకే చెప్తున్నారు పాస్టర్ అమ్మగారు, అందుకని సైలెంట్గా పట్టనట్టుగా. ధనవంతులు అంటే 50 ఎకరాలు, 100 ఎకరాలు, 10 ఎకరాలు, ధనవంతులు అంటే వాళ్ళు కదండి. దరిద్రులుగా లేని మనం ధనవంతులు. మన స్టేజ్ ఇది, ఇలా అలా అలా అలా. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరు? ఈ వాక్యం ఎవరికి? మనకేనా? వెరీ గుడ్, మనకైతే సరే. ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, పేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, పరలోకములో నీకు ఫలం. అంటే నువ్వు ధనవంతుడు అయిపోతావు. అంటే ఇక్కడే కాదు నువ్వు ధనవంతుడు, ఇక్కడ ఈ ధనవంతుడుగా ఉన్న నువ్వు చనిపోయావనుకో, ఒకవేళ నువ్వు ధనవంతుడుగా పరలోకంలో ఉండలేవేమో, కానీ ఇక్కడ నువ్వు ధనవంతుడువు, పరలోకములో నీవు ధనవంతుడుగా ఉండాలంటే నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆస్తిని నమ్మి పేదలకు ఇచ్చేయి. అప్పుడు పరలోకం ప్రవేశించడమే కాదు, పరలోకములో ధనవంతుడు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకములో ధనవంతులు కావాలని ఎంతమందికి ఉంది? నాకుంది, ఉంది. పరలోకంలో ధనవంతులు కావాలి అంటే, పరలోకములో ధనవంతులు కావాలంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఈ లోక ధనాన్ని పరలోక రాజ్యపు ధనంగా కన్వర్ట్ చేసుకో. ఏం చేసుకో? కన్వర్ట్ చేసుకోవడం తెలుసా? అమెరికా ధనం, దుబాయ్ ధనం, జపాన్ ధనం, ఈ ధనమంతా కూడా మనకి ఇక్కడ మారదండి, మారుతుందండి. ఈ లోక ధనం కూడా అక్కడ మారదు.
ఎక్కడ మారదు? పరలోకంలో మారదు. ఈ లోకధనం పట్టుకొచ్చేస్తామండి. చచ్చిపోగానే మూట మీద పెట్టుకుని వచ్చేస్తామండి. అంటే మూట వెళ్దో కన్వర్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? కన్వర్ట్ అవ్వాలి. ఆ ధనం భారతదేశంలో ఎలాగైతే మనకు చెల్లదో, ఈ లోక ధనం కట్టలో బంగారం వజ్రం వైడూర్యం కూడా అక్కడ పట్టుకుపోతామండి అంటే చెల్లదు. అలాగైతే ధనవంతుడు అన్నవాడు చచ్చిపోయాక దరిద్రుడు అయిపోయాడు అక్కడ, కానీ చెల్లలేదు. అది మార్చుకుంటాం. ఇక్కడ మార్చుకుంటే అప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఈ లోక ధనాన్ని మనం కన్వర్ట్ చేసుకోగలగాలి, మార్చుకోగలగాలి. పరలోక ధనంగా మార్చుకోగలగాలంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకములో మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. ఈ లోకములో దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అబ్రహాము మిక్కిలి ధనవంతుడై ఉండెను అని ఆది కాండంలో రాయబడింది. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు, వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాడు. అంటే సమస్తము కూడా ధారాళంగా ఉంది అతనికి. ఎవరికి? అబ్రహాముకి. ఆది కాండంలో మనం చూస్తే ఉంటాయి ఈ మాటలు. అయితే అబ్రహాము ధనవంతుడే అయినా దేని కొరకు ప్రాకులాడాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది. ఏ మాట అంటే, పునాదులు గల పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారండి? అబ్రహాం ఎదురు చూశాడు. ఎదురు చూశాడు లేదా అబ్రహాము? పునాదులు గల పట్టణం కొరకు. మరి ఈ లోకములో అతడు ధనవంతుడు కదా? ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఎక్కడైనా గర్వాన్ని చూపించాడా? ఈ లోకములో ధనవంతుడుగా బ్రతికినటువంటి అబ్రహాము కూడా పరలోక రాజ్యములో మిక్కిలి ధనవంతుడు. హల్లెలూయా. అయ్యాడా లేదా? ఈ లోకములో ధనవంతుడు, కానీ పరలోకంలో మిక్కిలి ధనవంతుడు. ఎందుకయ్యాడు? ఎలా అయ్యాడు అంటే వాక్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. వాక్యాన్ని నెరవేర్చాడు. వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు కలిగిన ధనవంతుడు దేవుడినే నమ్మకం ఉంచాడు. దేవుడి మీద, ధనం మీద నమ్మకం ఉంచాడండి. ధనం మీద నమ్మకం ఉంచినోడు అయితే సొదొమ గొమొర్రా విషయాల్లో గొప్ప యుద్ధం చేసిన తర్వాత ఆ రాజులు, ఇదిగో నువ్వు యుద్ధం చేసావు, ఇదిగో నీకు ఇది సబబు, ఇదిగో ఇది నీకు న్యాయం, ఇదిగో ఈ ధనాన్ని తీసుకో, ఈ సంపద తీసుకుంటే నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. మూట కట్టుకున్నాడా? అలాగని ధనవంతుడు ఇంకా ధనం కావాలనుకున్నాడా? నమ్మిక ఉంచాడా? ఆశపడ్డాడా? ఏం చేశాడు? ఒక ఉద్దేశ్యం ఉంది అతనికి. ఏంటి ఆ ఉద్దేశ్యం అంటే, నువ్వు కానీ ఇప్పుడు నాకు ధనం ఇచ్చావంటే ఆల్రెడీ నా దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వే ఇచ్చావని చెప్పుకుంటారు కానీ నా దేవుడు ఇచ్చాడని చెప్పుకోరు. అందుకని ఆ ఉద్దేశ్యమును బట్టి వద్దన్నాడు. ఆ ఉద్దేశాన్ని బట్టి వద్దన్నాడు. తన హృదయాన్ని, తన అభిప్రాయాలను, తన యొక్క నిర్ణయాలను బట్టి అతడు ధనము మీద నమ్మకించాడా? దేవుడి మీద నమ్మకించాడా? ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడా? దేవుని ప్రేమించాడా? హల్లెలూయా. ఎప్పుడు అతడు ధనవంతుడని రాయబడింది, మిక్కిలి ధనవంతుడని రాయబడింది. వెండి ఉంది, బంగారం ఉంది. అనుభవించుండడా? ఖచ్చితంగా అనుభవించుంటాడు. అందుకే రెబకాకి ఎంత పెట్టాడు బంగారం? అనుభవించారు లేదా? కొంతమంది అనుభవించిన వాళ్ళు తిట్టుకుంటుంటారు బయట. అనుభవించి ఇతరులను అనుభవింపజేయచ్చు, నో ప్రాబ్లం. అనుభవించకుండా అడుక్కు తిని ఇతరులను చేయొచ్చా? దేవుని నామానికి మహిమ ఉంటుందండి అప్పుడు? ఉంటుందా? ఉండదు. జాగ్రత్తగా వినండి. అనుభవించాడు, కుమారుడు అనుభవించాడు, కోడళ్ళు అనుభవించాడు, భార్య అనుభవించింది. కానీ అనుభవిస్తున్న ధనవంతుడైనా, ధన సమృద్ధిలో ఉన్న ధనము మీద నమ్మికించలే. వెలగలిగిన పరిస్థితులున్నా దేవుడి మీద నమ్మకించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని బట్టి ధనవంతుల్లో దేవుని మీద నమ్మకించిన వాళ్ళు ఉన్నారా లేదా? వెలగలిగిన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకించిన వాళ్ళు ఉన్నారా లేదా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. యోసేపు ధనవంతుడు, సింహాసనసీనుడు. దావీదు ధనవంతుడు, సింహాసనసీనుడు. ఎస్తేరు ధనవంతురాలు, రాణి, సింహాసనసీనురాలు. రాణుల స్థానం, రాజుల స్థానం, సంపన్న స్థానం, వెండి బంగార వజ్ర వైడూర్యాలు ధనవంతులే. కానీ వాళ్ళ మనసు ఎవరి మీద ఉంది?
హల్లెలూయా. ఇప్పుడు సాధ్యమా కాదా? సాధ్యం కాకపోతే సాధ్యం చేసుకోవడం కూడా మనకు సాధ్యమే. హల్లెలూయా. సాధ్యం చేసుకోకపోతే దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, ధనవంతుడైనటువంటి వెలగలిగిన పరిస్థితులు కలిగినటువంటి అబ్రహాము ఈ లోకములో రాజులకే రాజుగా ఉన్నను తన మనస్సంతా దేవుడి మీద ఉంది. హల్లెలూయా. దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, సాటి మనుష్యుల్ని ప్రేమించే విషయంలో, శత్రువులుగా భావించినా కూడా లోతుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాడు అంటే వాక్యాన్ని నెరవేర్చే విషయంలో శరీర సంబంధంగా ధనవంతుడైనా సంపన్నుడైనా ధనం మీద నమ్మిక ఉంచలేదు, కానీ దేవుడి మీద నమ్మిక ఉంచిన వాడు అబ్రహాము. హల్లెలూయా. ఆత్మీయుడు అబ్రహాము. హల్లెలూయా. ఇప్పుడు సంపన్న స్థితిలో ఉంటే ఆత్మీయత ఉండదంటారా? ఎగిరిపోద్దా గాలికి? ఎగిరిపోద్దా? కాపాడుకోలేమా ఆత్మీయతను? భక్తిని కాపాడుకోలేమా? భయాన్ని కాపాడుకోలేమా? దేవుడి మీద ఆధారపడలేమా? ఇన్ని ఆత్మ సంబంధమైనటువంటి గుణగణ లక్షణాలు కలిగిన వాడు మన పితరుడైనటువంటి అబ్రహాము. హల్లెలూయా. దేవుడు అతనికి సమస్తమును ధారాళంగా దయచేశాడు, కానీ కళ్ళు నడినెత్తికి ఎప్పుడు ఎక్కలేదు. ఎవరికి? నేనే అన్నాడా? తన దేవుడు కొరకే ఆలోచించాడు. నా దేవునికి మహిమ రావాలి, ఏ కార్యం చేసినా నా దేవుడికి ఘనత రావాలి, ఏ కార్యం చేసినా నా దేవుడికి ప్రభావం కలగాలి, నా దేవుడే పైన ఉండాలి, నేను ఆయన్ని మహిమపరుచు నిమిత్తము భూమిలోనికి దిగిపోయినను ఆయన ఆకాశానికి ఎత్తేయగలగాలి. హల్లెలూయా. అలాగే అనుకున్నాడు కదా, వాక్యాన్ని నెరవేర్చాడు కదా, పొరుగువాడిని ప్రేమించాడు కదా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణే స్తుతించేటువంటి అనుభవంలో ప్రతి కార్యం ఉంది కదా. అర్పణల విషయంలో కూడా షాలేము రాజు యాజకుడు ఆయన యొద్దకు రాగా, ఎవరి యొద్దకు? దైవజనుడు అబ్రహాము యొద్దకు రాగా అబ్రహాముకు ఉన్న దానిలో 10వ వంతు షాలేము రాజుకి ఇచ్చారు. హల్లెలూయా. దేవునిది దేవునికి ఇవ్వుడి, కైసరుది కైసరికి ఇవ్వుడి. ఇప్పుడు దేవునిది దేవుడికి ఇచ్చే అనుభవంలో ఉన్నాడా లేదా? మరి అప్పటికి ధర్మశాస్త్రం లేదంటారేంటి వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే ఉన్నాడు, వాక్యాన్ని ఇచ్చిన దేవుడే ఉన్నాడు. అధ్యయనం చెయ్యాలి. అందరికి ఒకే కృపావరం ఉండదండి, అందరూ ఒకేలా వాడబడరండి. నీకు తెలియకపోతే తెలుసుకో, అంతేగాని తప్పు పట్టుకో, పోతావు. ఎక్కడికి? నరకం పోతావు. జాగ్రత్తగా ఉండాలి. మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే అప్పుడు వాళ్ళు నడిపించాడండి. ఒక ప్రత్యక్షతతో నడిపించాడు, ఒక దర్శనముతో నడిపించాడు, వాక్కుతో నడిపించాడు. ఆ వాక్కే ఈ వాక్యం. హల్లెలూయా. అందుకే కదండి యాకోబు 10వ వంతు ఇస్తానని మొక్కుబడి చేశాడు. అవునా కదా? చూడండి ఆ మాట, ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. 10వ వంతు అంటే దేవుని భాగం. అంటే ఇప్పుడు ఇతను ఆజ్ఞలు గైకున్నాడు లేదా? మరి ఆ రోజున పలకలు లేవు కదండి. ఆ రోజున నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడిన 10 ఆజ్ఞలు లేవా? ఆ దేవుడే నడిపిస్తున్నాడు కదా. దేవుని విషయంలో ఎలా ఉన్నాడు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించిన అనుభవము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే అనుభవంలో లోతు విషయంలో కానీ, లోతు శ్రమలో ఉన్నప్పుడు కానీ, లోతు సమస్తాన్ని కోల్పోయినప్పుడు కానీ, లోతు ఆపదలు ఉన్నప్పుడు కానీ, అగ్ని గంధకాల్లో చనిపోయేటువంటి పరిస్థితుల్లో కానీ పొరుగువాడైనటువంటి లోతును ప్రేమించే అనుభవంలో అనుకూలంగా ఉన్నాడా లోతు? ప్రతికూలంగా ఉన్నాను ప్రేమించే అనుభవంలో టోటల్గా ఆదిలో మన పితరుడైనటువంటి మూల పురుషుడైనటువంటి మనకు
మూల పురుషుడుగా ఉన్న ఆత్మీయుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము అన్ని విషయాలలో ధనవంతుడు, పరలోకమందు కూడా అతడు ధనవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, అబ్రహాము మనకు మాదిరి, అవునా కదా? అబ్రహాము మనకు మాదిరి. అబ్రహామును బట్టే తన సహోదరుడైనటువంటి లోతు, సహోదరుడు కుమారుడైన లోతు ఆశీర్వదింపబడ్డాడు. ఏ రోజైనా నా వల్లరా అన్నాడా? కొంచెం ఇలాగే వెళ్తుంటే మాత్రం నేను కొంచెం లాంగ్వేజ్ మారుస్తాను ఉండండి. అయితే నా వల్లేరా, నీ బ్రతుకు చూసుకోరా ఒకసారి అన్నాడా? అసలు ఎలాగొచ్చావో నీ గతి చూసుకోరా ఒకసారి. జ్ఞాపకం రావట్లేదు నీకు? జ్ఞాపకం చేయనా? లిస్టు చదివేనా? అబ్రహాం గారు చదవలేదండి. మనమైతే లిస్టులు చదివేస్తాం. పలానా రోజు తిండి లేనప్పుడు నేను ఇది ఈ సంచితోటి పట్టుకెళ్ళి ఇచ్చే. అది కాదండి దేవుని బిడ్డల లక్షణం. అది కాదు. గొప్పగా చేశాడా పోనీ? దేవుని బిడ్డలు నిజంగా దేవుని యందు ధనవంతులు అనబడిన వాళ్ళు, దేవుడు ఏదో భయభక్తులు కలిగిన వాళ్ళు గొప్పలకెళ్ళి తిప్పల పాలు అవరండి. గొప్పగా చేశాడా? ప్యూర్ హృదయంతో దేవుడు చూస్తున్నాడు అని చేశాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితం మనకు మాదిరి. అతడు యెహోవామందు ధనవంతుడైనను ధనాన్ని చూసుకుని గర్విష్ఠుడు కాక, అస్థిరమైన ఈ ధనమందు నమ్మకం ఉంచక, స్థిరమైనటువంటి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వాక్యాన్ని నెరవేర్చాడు చచ్చే వరకు. హల్లెలూయా. మనకెవరు మాదిరి? అబ్రహాము. ఎవరు హెచ్చరిక అంటే ఇద్దరు ధనవంతులు హెచ్చరిక. పొరుగువాడిని ప్రేమించాడండి ఆ ధనవంతుడు. ఈ ధనవంతుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతించాడండి. మరి వీళ్ళందరూ ఏం చేశారండి? దేవుని వాక్యం పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినంత మట్టుకు జీవితాన్ని లీడ్ చేశారు, కొనసాగించారు. బాగున్నారండి? బాగుపడ్డారా? ఏమైపోయారు? అధోగతి పాలు అయిపోయారు. వాళ్ళు ఏ లిస్టులో ఉన్నారో చూపిస్తానే. ఈ ధనవంతులు ఏ లిస్టులో ఉన్నారో, అబ్రహాం ఏ లిస్టులో ఉంటారో మనకు అర్థం కావడం కోసం, జస్ట్ ధ్యానం కోసం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతాను. అందరూ శ్రద్ధగా వినండి అమ్మ, ఈ మాటలు శ్రద్ధగా వినండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొనిండు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివైండు చూచి నిన్ను చేర్చుకుంటుమి? దిగంబరవైండు చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగవైండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా,
మేమెప్పుడు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశి అయి ఉండుటైనను, దిగంబరి అయి ఉండుటైనను, రోగమై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము జీవితంలో దేవుని ప్రేమించడము, పొరుగువాన్ని ప్రేమించడము, ఆజ్ఞలన్నీ గైకొనడం చూసాం. ఆయన ఇప్పుడు కుడివైపున ఉంటారా, ఎడం వైపున ఉంటారా? సపోజ్ అర్థం కావడం కోసం, ఆయన దేవుని భాగాలు దేవుడికి ఇచ్చారా లేదా? పొరుగువాన్ని ప్రేమించారా లేదా? ఆదుకున్నాడా లేదా? తన సంపాదనలో పాలు ఇచ్చాడా లేదా? పొరుగువానికి శత్రువైపోయినా ప్రతికూలమైపోయినా ఆ పొరుగువాడిని ప్రేమించాడా లేదా? ఇంట్లో ఉన్న పనోళ్ళను కూడా కన్న బిడ్డలా చూసుకున్నాడా లేదా? వాళ్ళకి పెట్టుకున్నాడు లేదా? అబ్బా అబ్రహాం అని చెప్పించుకున్నాడా లేదా? ఎక్కడైనా అబ్రహాములో లొసుగు చూసారా? వాక్యానికి విరోధమైన కార్యాలు చూసారా? దైవ వాక్యాన్ని అక్షరాల నెరవేర్చినటువంటి అబ్రహాము ఎక్కడుంటారు? సపోజ్ కుడివైపున. ఆశీర్వదింపబడిన వాడా అంటారు దేవుడు. ఆయన పోనీ దేవుడికి చేశారా? చెప్పండి. దేవుడు ఎదురుగుండా వచ్చి కూర్చుంటే పెద్ద సోఫాలో కూర్చోబెట్టి పెద్ద సన్మానం చేశారు. ఆయన తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని రాయబడింది. సువార్తను ప్రకటించు వారి యొక్క పాదాలు సుందరములండి. వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు ఆతిథ్యం? అందుకే మత్తయి సువార్తలో కూడా స్పష్టంగా రాయబడింది. అవునా? ఇప్పుడు దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే దేవుడికి ఆతిథ్యం ఇచ్చినట్టే. దైవజనుడిని చూస్తే దేవుణ్ణి చూసినట్టే. పరిశిస్తే దేవుణ్ణి చూసినట్టే. దైవజనుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. వేదన కటాక్షించి దేవుని వాక్యం నెరవేరుస్తే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమించినట్టే. దరిద్రులను కటాక్షిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. వాక్యాన్ని నెరవేరిస్తే టోటల్గా దేవుణ్ణి ప్రేమించినట్టు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు, ఆజ్ఞలన్నిటినీ గైకొన్నట్టు. ఆజ్ఞను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నా మాటను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. వీళ్ళందరూ ఆశీర్వదింపబడిన వారు. ఒక్క పాయింట్ మాత్రమే రాయించారు, కానీ ఎన్ని పాయింట్స్ చూసాం అబ్రహాములో. హల్లెలూయా. ఈ పాయింట్స్ని బట్టి అబ్రహాము ఈ లోకములో ధనవంతుడు, పరలోకములో ధనాన్ని ఎలా సమకూర్చుకున్నాడు? కన్వర్ట్ చేసుకున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి ఇచ్చి ఆజ్ఞలు గైకొని పరలోకములో స్థానాన్ని సంపాదించుకున్నాడు. శత్రువుగా మారిపోయినా కూడా పొరుగువాడిని ప్రేమించి అతనికి ఇచ్చే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో, అతని ఎదుట సత్క్రియలు చేసే విషయంలో, అతని బాగోగులు చూసే విషయంలో, అతని మేలు కోరుకునే విషయంలో సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మేలు చేశాడు, ఔదార్యం కలిగి ఉన్నాడు. అవునా కాదా? ఎన్ని జరిగాయి? అందుకే ఏమయ్యాడు? నీతిమంతుల జాబితాలో ఉండి పరలోక రాజ్యములో ఉన్నారు అనడానికి మీకు రుజువులు మత్తయి సువార్త. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుందంటే వాళ్ళు ఎక్కడున్నారు? అబ్రహాము రొమ్ము అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారు? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? పరలోకంలో ఉండాలా? మనం ఉండాలంటే ఎలా ఉండాలి? అబ్రహాములాగా ఉండాలి నాన్న. అబ్రహాములా ఉండాలి. అర్థమైందా? అబ్రహాములాగా నేనైనా, పాస్టర్ గారైనా, దైవ జనాంగమైనా, ఇగో యవనస్తులైనా, పాస్టర్ గారైనా, అంటే పాస్టర్ గారని ఎందుకు చెప్తున్నాను? పాస్టర్ గారని ఎందుకు చెప్తున్నాను? సంఘం అంటేనే దైవజనుల విశ్వాసుల సమ్మేళనం. అర్థమైందండి? దైవజనులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా. మనకు ధనం ఉండొచ్చు, తప్పు కాదు. సమృద్ధి ఉండొచ్చు, తప్పు కాదు. మంచి ఇల్లు ఉండొచ్చు, తప్పు కాదు. వాకులు ఉండొచ్చు, అంతేగాని ఇల్లు ఉంటే మేము పూరు కూర్చుంటాం పక్కన వేసుకుని. ఇప్పుడు మాకు ఇల్లు ఉందండి, ఈ వాక్యం వినేసి వెళ్ళిపోతామండి, పూరు గుడిసి చేసుకుని ఉంటామండి. దేవునికి మహిమ వస్తుందండి. మనల్ని చూసినప్పుడు దేవునికి మహిమ వస్తే మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. నిజంగా దేవుని ఎంత ధనవంతుడు తమే మింగేయాలనుకోవడం, తమ సమృద్ధిని అనుభవిస్తూ ఇతరులకు కూడా పాలిచ్చేవాడై ఉంటాడు. ఇవన్నీ సత్క్రియలు.
చూడండి, ఆ మాట చదువుతాను. తిమోతికి రాసిన పత్రిక రండి ఒకసారి. 1 తిమోతి 6:17 నుండి చదువుతాను, జాగ్రత్తగా 19 వరకు వినండి. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికించక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలం కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారు, సత్క్రియలను ధనం గలవారు, ఔదార్యం గలవారు, తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారు ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అబ్రహాములో ఈ లక్షణాలన్నీ చూడగలుగుతాం. యెహోవామందు ధనవంతుడైన అబ్రహాము గర్విష్ఠుడయ్యాడా? అస్థిరమైన ధనమయందు నమ్మికించాడా? సమస్తము అనుభవించుటకు ధారాళంగా దయచే దేవుని యందు మాత్రమే నమ్మికించాడా? ఎస్. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసమే కదా, అంటే పునాదులు గల పట్టణం కోసమే కదా ఎదురు చూశాడు. రాబో కాలం కొరకు, అంటే రాబో యుగం, పరలోక రాజ్యములో యుగయుగాలు జీవించే ఆ యుగం కొరకు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు లేదా? మేలు చేశాడా లేదా? మేలు చేసిన వారికైనా, కీడు చేసిన వారికినా? అనుకూలంగా ఉన్నవారికైనా, ప్రతికూలంగా ఉన్నవారికినా? షాలేము రాజు అనబడేటువంటి యాజకుడికి దేవుని వాక్యం విషయంలో దేవునికి ఇచ్చాడా లేదా? సత్క్రియలను ధనమా కాదది? సత్క్రియలను ధనమే కదా పరలోకంలో ఫలం, అవునా కదా? ఔదార్యం కలిగి ఉన్నాడా లేదా? పోతే పోయేళ్లే లోతు అనుకున్నాడా? ఉన్నాడా లేదా? ధనములో ఇతరులకు పాలిచ్చాడా లేదా? 318 మందిని రెడీ చేసాడండి. వాళ్ళందరికి మంచిగా భోజనం పెట్టి, అంటే ఎంతమందిని చచ్చే వరకు కూడా పనులను ఎలా చూసుకున్నాడు? నా వాళ్ళు అన్నట్టుగా చూసుకున్నాడు. భేదం ఏమైనా చూసాడా? వీళ్ళేం పలావ్ బిర్యానీ గింజి పోవేసాడా? సారు పోవేసాడు, లేకపోతే మజ్జిసారి ఇస్తాడా? ఏమా మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, అయ్యో బాబా అబ్రహాములాగా ఉండాలంటే నీ చేతుల్లోనే ఉందండి, ఆయన చేతుల్లో లేదండి. ఆయన చెప్పేశారండి నీకు, అదేదో అక్కడికి ఏదో ఆయన చేతుల్లో ఉంది, పాపం అబ్రహాములో ఉండాలంటే ఆయన ఇంకా చేయట్లేదు, నాకు ఈ చేతుల్లోనే ఉంది. గింజి వేసి పెట్టాలన్నా నువ్వు తిన్నదే కొంచెం 2 ఉల్లిపాయలు కొత్తే అంత కూర అవుద్ది కదండి, అవునా? అందులోదే పెట్టాలని ఎవరి చేతుల్లో ఉంది? ఏమంటే కండ అన్న పెరిగిపోద్దండి, తరిగిపోద్దండి. మనం దేవుని బిడ్డలం. ఎవరం మనం? 10 మంది ఉన్నారనుకో చూడలేం, భయమే, కష్టమే, అవునా? పనుళ్ళు అయితే ఎన్ని రోజులు పెట్టేస్తాం కదమ్మా. చూడండి, అన్ని లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? అబ్రహాములో కనబడుతున్నాయి. నిజమైనటువంటి దేవుని బిడ్డ, పరలోక ధనం, మేలు, ఔదార్యం, సత్క్రియలనే ధనం. యెహోవామందు ధనవంతుడే, కానీ గర్విష్ఠుడు కాలే, ధనం మీద నమ్మికించలే, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అర్థమైందండి ధ్యానం? మనం ఎలా ఉంటే కుడివైపున ఉంటాం? మహామహిమతో సింహాసనసీనుడిగా దిగొస్తాడండి. మొత్తం సర్వ భూప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతా ఆయన ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు మనము కుడివైపున నిలబడగలగాలి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత వెంట వచ్చినవి క్రియలు తప్పండి, ఇవేమి కాదండి. ప్రకటన గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏమొస్తాయంట వెంట? తాము చేసిన క్రియలు, సత్క్రియలు వస్తాయి. హల్లెలూయా. వాక్యమును నెరవేరిస్తే ఆ క్రియలు వస్తాయి, ఆజ్ఞలు నెరవేరిస్తే ఆ క్రియలు వస్తాయి. పూర్ణ హృదయముతో ప్రేమిస్తే, పొరుగువాడిని ప్రేమిస్తే ఆ క్రియలు వస్తాయి. ప్రకటన గ్రంథం చదవండి త్వరగా. ప్రకటన గ్రంథానికి రండమ్మా. 14-13 చదవండి అమ్మా త్వరగా. 14:13 14:13 చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం అమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చును. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం ప్రవేశించు వారి క్రియలు వారి వెంట వస్తాయి. డబ్బు కట్టలు వస్తాయా? బీరు ఎత్తుపోదాం అంటే బంగారం చాలా ఉంది. పోనీ ఆత్మలు అయిపోయిన తర్వాత
ఇలా తీద్దామంటే రాదండి బీరువా. ఏమొస్తాయి తెలుసండి? వాక్యం యొక్క నెరవేర్పు వస్తుందండి మనతో. ఇదే మూలాధారం, ఇదే ఆధారం అండి. ఏమొస్తుందండి? వాక్యం యొక్క నెరవేర్పు వస్తుంది. ప్రభువును ప్రేమించిన విధానం, పొరుగువాన్ని ప్రేమించిన విధానం, ఆజ్ఞలు గైకున్న విధానం మన వెనకొస్తుంది. ఏం పట్టుకెళ్ళమండి. ఆ రోజు మనకు స్నానం చేయించి మన ఒంటి మీద కట్టినటువంటి ముక్క అది కూడా వెళ్దాం ఎక్కడికి? ఈ క్రియలు మనలో ఉంటే మహిమ శరీరాలు ధరిస్తాం. హల్లెలూయా. మహిమ శరీరాలు ధరిస్తాం. మనుష్యుని చేతి పని కాక దేవుని వలన సిద్ధపరచబడినటువంటి మహిమ శరీరమును మనము ధరించుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏమొస్తాయండి వెంట? వాక్యానుసారమైన జీవితం వస్తుందండి వెంట. వాక్యానికి అనుకూలంగా బ్రతికిన బ్రతుకొస్తుందండి వెంట. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉన్నారు. అంటే ఆయన ఎక్కడున్నారో ఆ రోజున కుడివైపున ఉన్నవాళ్ళు. మనం ఉండాలంటే ఎలా బ్రతకాలి? అబ్రహాములో బ్రతకాలి. ఇప్పుడు మనం ధనవంతులమా కాదా? దరిద్రులం కాదు కదా, అంటే ధనవంతులమా కదా? ఇప్పుడు మనం దేని మీద దృష్టి ఉంచకూడదు? ధనం మీద. ఇప్పటికీ ఏది కావాలో దేవుడికి తెలుసండి. మా కుటుంబంలో మేము అనుభవిస్తున్నామండి.